ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. 46 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. 220 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుంది. 9,970 పాయింట్లు ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ 30 పాయింట్స్ అవే ఫ్రమ్ ద 10,000 చీరింగ్ మార్క్ అండ్ మైల్ స్టోన్ మార్క్. అది గెయిన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇనీషియల్ ట్రేడింగ్ రిమార్క్స్ ఒకసారి మనం తెలుసుకొని కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సెక్టార్స్ స్పెసిఫిక్గా ఒకసారి చూస్తే ఒక హెల్త్ కేర్ మెటల్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ వీక్ అంతా మనం గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా బయింగ్ కనిపించలేదు. ఈరోజు ట్రేడ్ ఈ వీక్ స్టార్టింగ్లోనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం. వెన్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లోనే కొద్ది గొప్ప బయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇది కూడా రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 162 పాయింట్స్ ప్లస్లో 24,419 పాయింట్స్ దగ్గర. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ బ్యాక్ కాస్త స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూస్తే విప్రో, రిలయన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, సిప్లా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అంటే ఫ్రైడే రోజు కూడా విప్రో అండ్ రిలయన్స్ యాజ్ లెడ్ ద మార్కెట్స్. ఈ రోజు కూడా అదే ట్రెండ్ మనం గమనిస్తుంది. 2.5% ఆల్మోస్ట్ 2% గెయిన్స్తో విప్రో అండ్ రిలయన్స్ ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, సిప్లా కూడా టాప్ 5 గెయినర్స్ జాబితాలో ఉంటాయి. డాక్టర్ రెడ్డీస్, ఐడియా సిల్లర్, జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత, సన్ ఫార్మా ఈ స్టాక్స్ అన్ని టాప్ 5 లూజర్స్ జాబితాలో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఇనిషియల్గా ట్రేడింగ్ కామెంట్స్ తెలుసుకుందాం. ఎలాంటి దీంతో ఉన్న రే హైస్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్తో చూస్తే యూరోపియన్ మార్కెట్స్ బాగా వీక్గా ఉన్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ అప్ మూవ్ మేబీ 10,000 సెంటిమెంట్ మార్క్, ఆ 10,000 మైల్ స్టోన్ మార్క్ ఇవాళ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే లాస్ట్ 45 మినిట్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది. మేబీ ఇదంతా రివర్స్ అయిపోయి మళ్ళీ ఒక 50 పాయింట్లు, మళ్ళీ ఒక 30 పాయింట్లు, 20 పాయింట్ల నుంచి పడినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నిఫ్టీలో. సో ఓవరాల్గా మనకి యూరోపియన్ మార్కెట్స్ లైట్గా వీక్గా ఉన్నప్పటికీను మన మార్కెట్స్లో ఇంకా కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్గా పికప్ అయింది అనుకోవచ్చు. లోయర్ రేట్ నుంచి స్టాక్ ఇండెక్స్ ఒక 10 పాయింట్ల వరకు పెరిగి ఇంచుమించు అంతక్రితం వచ్చిన హైని 9965 లెవెల్స్ పైన కూడా నిలబడింది. ఓవరాల్గా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీను 9,980 నుంచి 10,000 వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం బహుశా కాషియస్ ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ టెస్ట్ చేసినా టెస్ట్ చేయకపోయినా 10,000 స్థాయిని బహుశా రేపు ఓపెనింగ్ సెషన్లైనా కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఒకసారి కనిపిస్తుంది. టెస్టింగ్ అనంతరం బహుశా కొంచెం ఒక చిన్న రియాక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. బహుశా షార్ట్ టర్మ్లో ఆ లెవెల్లో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ సైడ్ వేస్ ట్రెండ్లో మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయి. కొంచెం అక్కడక్కడ ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అయింది. అలాగే కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ వస్తుంటాయి. అలాగే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ కూడా ఈ మధ్యకాలం చూసాము లాస్ట్ 1 or 2 వీక్స్గా. వాటిల్లో కూడా కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయింది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీగా కాకుండా కొంచెం మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో 10,000 ఓవరాల్గా ఒక కీ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. బెంగళూరు నుంచి శివ. హలో, అడగండి శివ. సార్ సింటెక్స్, కేపీఐటీ, స్విట్జర్లాండ్ ఈ రేట్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ? సో ఎంతకాలానికి లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో? అంటే 1 year 6 months. 1 year 6 months ఈజ్ నాట్ లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది మారిపోతున్నాయి వాటి అర్థాలు కాబట్టి అందుకే స్పెసిఫిక్గా అడగడం జరిగింది. బట్ స్విట్జర్లాండ్ ఇంతకుముందు అనుకున్నట్టు స్విట్జర్లాండ్ బాగా వీక్ పర్ఫార్మర్గా ఉంది. మేబీ ఒక 1 or 2 quarters చూసిన తర్వాత అప్పుడు, ఎందుకంటే అప్పుడు రీబౌండ్ ఏదైనా కనిపిస్తే, టర్న్ అరౌండ్ లాంటిది కనిపిస్తే అప్పుడు స్విట్జర్లాండ్లో ఎంటర్ కావచ్చిన సూచన చాలా బలంగా వినిపిస్తుంది. సింటెక్స్లో కూడా ఇప్పటికీ మంచి మొమెంటం ర్యాలీ చూసాము. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సింటెక్స్ ఇండస్ట్రీస్, కేపీఐటీ అండ్ స్విట్జర్లాండ్ మటుకు పూర్తిగా అవాయిడ్ చేయండి. అసలు లాస్ట్ 1 yearగా పెద్ద పెర్ఫార్మెన్స్ చూడలేదు. మన బాగా వీక్గా ఉన్న స్టాక్, సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ ఈ మధ్య కొంచెం పెరగటము, అప్పుడప్పుడు కొంచెం ర్యాలీస్ వస్తుంది తప్ప కానీ ఓవరాల్గా సస్టైన్ అవ్వాలంటే కనుక కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ 1 or 2 quarters మంచి రిజల్ట్స్ రావటము, లేదా కనుక చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ డెవలప్మెంట్, న్యూస్ ఫ్లో వస్తే తప్ప కానీ ఇమీడియట్గా పెరగపోదు. సో కాబట్టి స్విట్జర్లాండ్ అవాయిడ్ చేయండి. అలాగే సింటెక్స్ కూడా ఈ మధ్య చూస్తే కనుక ఆ మధ్య స్ప్లిట్ అయిన తర్వాత కార్పొరేట్ యాక్షన్ తర్వాత మనకి డబుల్ అయింది. 36, 37 వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో కూడా బాగా పెరిగింది. లాంగ్ టర్మ్ కాస్తే సింటెక్స్లో ఏమైనా ఒక స్ట్రాంగ్ ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. కాకపోతే సింటెక్స్లో కాకుండా లాంగ్ టర్మ్లో మిగతా లాంగ్ టర్మ్లో కూడా మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి స్టాక్స్లో కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే మనకి కేపీఐటీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి
మనకి ఐటీ సెగ్మెంట్ వీక్గా కనిపిస్తుంది. కేపీఐటీ చూస్తే కనుక గత ఏడాది కరెక్ట్గా పోయిన జూన్ జూలైలో చూస్తే కనుక 200 రూపాయల నుంచి పడుతూ 110 రూపాయల వరకు కూడా వచ్చింది. అంటే ఇంచుమించు 80-90% వరకు పడటం కూడా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ర్యాలీలు కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. సో కేపీఐటీని కూడా అవాయిడ్ చేయండి. సో 3 ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ కోసం కాకుండా వేరే బెటర్ స్టాక్స్ని తీసుకోవచ్చు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. సాగర్ మెయిల్ చేశారు. బాలాజీ టెలిఫిలిమ్స్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు. బాలాజీ టెలిఫిలిమ్స్లో మనం చూసాం లాస్ట్ వీక్ అంత మంచి ర్యాలీ కనిపించింది. బికాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీలో వాటా కొనుగోలు చేసింది. ఆ న్యూస్ వెలువడక ముందే ఆ స్టాక్లో మంచి స్పాట్ కనిపించింది. ఆ రోజు న్యూస్ వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ చూసాం. ఇప్పుడు ఇంత హీటెడ్ అప్ అయి ఉన్న ఈ టైంలో ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు బెట్ ఫర్ బాలాజీ టెలిఫిలిమ్స్? ఇప్పుడు బాలాజీ టెలిఫిలిమ్స్ ఈ పాజిటివ్ న్యూస్ రిలయన్స్ స్టేక్ తీసుకున్న వార్త రాకముందు నుంచే అప్పటికే స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఈ ర్యాలీలో చూస్తే కనుక 90 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వెళ్ళి 200 రూపాయల దగ్గర ప్రస్తుతం ఆగింది. ఇవాళ చూస్తే కనుక బాలాజీ టెలిఫిలిమ్స్లో కరెక్షన్ ట్రెండ్ కూడా కొంచెం మొదలైనట్టు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక బాలాజీ టెలిఫిలిమ్స్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. కొంచెం ఈ స్టాక్ చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా న్యూస్ ఉన్నాయంటే కూడా ఈ లెవెల్ స్టాక్స్ ఉన్నాయంటే కనుక ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సెల్ ఆన్ న్యూస్ అనే నానుడి దీనికి కరెక్ట్గా ఈ లెవెల్లో ఈ టైంలో అప్లై అవుతుంది బాలాజీ టెలిఫిలిమ్స్. కాబట్టి 200లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. తెనాలి నుంచి ఫణి మరొక కాలర్. హలో, అడగండి ఫణి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. జెన్ టెక్నాలజీస్ తీసుకున్నాను సార్ 60 రూపాయల్లో. ఓకే, ఏం సార్ అది వెయిట్ చేయొచ్చండి? అసలు ఏమన్నా కాస్త ఒక 5-6 నెలలు వెయిట్ చేస్తాను. జెన్ టెక్నాలజీస్ గతంలో కూడా అనుకున్నాను. ప్రతిసారి ఈ స్టాక్ ఆ 60 రూపీస్ లెవెల్స్ 90 రూపీస్కి రావడం, మళ్ళీ ఆ 90 రూపీస్లో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం, మళ్ళీ స్టాక్ వెనక్కి రావడం. ఏదో సో అంత ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న కంపెనీ మనకేం కనిపించలేదు. డిఫెన్స్ డీల్స్ వచ్చాయి అన్న వార్తలు వెలువడతాయి. కొద్ది గొప్ప ఆ స్టాక్ ఆ న్యూస్ నేపథ్యంలో పెరుగుతుంది. మళ్ళీ ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చూస్తున్నాము. సేమ్ ఇవాళ అయితే కొద్ది గొప్ప 4%, 5% దాకా పెరిగినట్టుంది. ఆ 90 రూపీస్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? కొంచెం చాలా సమయం కూడా పడుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక కరెక్ట్గా 2016 జనవరిలో మనకి 135 రూపాయల నుంచి కంటిన్యూస్గా పడుతూ 50-60 రూపాయల వరకు రావటం మనం చూస్తున్నాము. మొన్న Q4 రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీ వస్తే కనుక మీరు కొన్న రేటు కాకపోయినా అట్లీస్ట్ ఒక 80-90కి వచ్చినప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వచ్చు జెన్ టెక్నాలజీస్లో. సేమ్ ఇదే అండి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో వన్ ఈజ్ జెన్ టెక్నాలజీస్ అండ్ ఆస్ట్రా మైక్రో అంటాము. 2 డిఫెన్స్ రిలేటెడ్ సెక్టార్లో ఉన్న కంపెనీసే కానీ బట్ ఇన్వెస్టర్స్ పెద్దగా రిటర్న్ ఇచ్చిన దాఖలా అయితే కనిపించలేదు. చాలా కన్సల్టేషన్ నడుస్తున్నాయి. జస్ట్ ఒక న్యూస్ వచ్చినప్పుడు మేబీ క్వార్టర్ రిజల్ట్స్ అనుకోవచ్చు, ఆర్ డిఫెన్స్ డీల్స్ అనుకున్నప్పుడు అదే టైంలో యాక్టివిటీ ఆ యాక్షన్ ఈ స్టాక్స్లో కనిపిస్తుంది. కానీ అయితే మళ్ళీ దాదాపు 2-3 నెలల పాటు సైలెంట్ అయిపోతాయి ఇలాంటి స్టాక్స్. బట్ ఇలాంటి స్టాక్స్ను అవాయిడ్ చేసి ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ పిక్ చేసుకుంటే మేబీ మీకు ఇంకా వీటికంటే బెటర్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గూడూరు నుంచి ప్రసాద్ మరొక కాలం. అడగండి ప్రసాద్. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నా దగ్గర టెక్ మహేంద్ర ఉన్నాయి సార్. యావరేజ్ 330 అట్లా పడుతుంది సార్. ఓకే సార్, అది ఎగ్జిట్ అయిపోమంటారా లేదంటే అన్నా వెయిట్ చేయమంటారా సార్? 2-3 years అయినా వెయిట్ చేయగలను, కానీ ఇది పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు కదా వాటిలో ఐటీ స్టాక్స్లో. అవునండి, అదొకటి. తర్వాత టీవీఎస్ మోటార్స్ కూడా ఉన్నాయి సార్, 500 షేర్స్. అది యావరేజ్ అయితే 100 రూపీస్ పడుతుంది సార్ ఇప్పుడు దాకా నాకు. ఓకే, ఈ రేట్లో ఇంకా తీసుకొని యావరేజ్ చేసుకోవడం ఇదంటారా? టెక్ మహేంద్ర 330లో తీసుకున్నారా? ఏం సార్? అవును సార్, 330 పడుతుంది సార్ యావరేజ్ టెక్ మహేంద్ర. ప్రాఫిట్స్ లోనే ఉన్నారు, బట్ మీరు 400 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ప్రస్తుతానికి ప్రాఫిట్ లో ఉన్నాను. అదే ఎగ్జిట్ అయిపోమంటారా? అని పర్ఫార్మెన్స్ లేదు కదా ఐటీ స్టాక్స్. కన్సల్టేషన్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. హోమ్ ఫైనాన్స్ సైడ్ వెళ్ళిపోమంటారా అని ఎలాంటి వ్యూ ఇస్తారు టెక్ మహేంద్ర? టెక్ మహేంద్ర బాగా పడిన తర్వాత కూడా మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక 750 రూపాయల నుంచి 380-400 రూపాయల వరకు రావడం అందిస్తాం. ఐటీ సెగ్మెంట్స్ ఓవరాల్గా వీక్గా ఉంది. అలాగే టెక్ మహేంద్ర కూడా ఈ సెక్టర్లో కూడా బాగా బేరిష్గా ఉన్న స్టాక్, బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మీరు అనుకుంటున్నట్టుగానే నా ఉద్దేశం ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు టెక్ మహేంద్రని ఎగ్జిట్ అయిపోండి. ఈ లెవెల్లో చూస్తే కనుక షార్ట్ టర్మ్లో స్లైట్గా ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది. సో ఐటీ ఇప్పుడే కొంచెం రికవర్ అవుతుంది కాబట్టి ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి టెక్ మహేంద్ర. అలాగే టీవీఎస్ మోటార్స్ మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 6 months 1 yearగా చూస్తే కనుక మంచి ఫండమెంటల్గాను మంచి పెర్ఫార్మెన్స్ మనం చూసాము. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 yearsగా స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది.
కాబట్టి టీవీఎస్ మోటార్స్ షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్స్ కానీ ఏమైనా కొంచెం ఒడిదొడుగులు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఓవర్ బాట్కి వచ్చింది కాబట్టి. ఈ ర్యాలీలో మన 70-80% వరకు రిటర్న్స్ వచ్చిన స్టాక్ కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో అయితే టీవీఎస్ మోటార్స్ మీరు హోల్డ్ చేయండి. విజయవాడ నుంచి అమర్ మరో కాల్ అడగండి అమర్. సార్ జేబీ కెమికల్స్ నా దగ్గర ఉన్నాయి సార్ 100 షేర్లు. ఓకే సార్ అది ప్రాఫిట్ లో ఉన్నాను, కానీ అది పెద్ద ఏమీ రావట్లేదు సార్. అది అమ్మేసేసి అశోక్ లైలాండ్ కానీ లేకపోతే భారత్ పోర్ట్ కానీ కొనుక్కోమంటారా, దాంట్లోనే ఉండమంటారు? ప్రాఫిట్ లో అయితే ఉన్నాను సార్, అది పెద్ద ఏమి నడవట్లేదు. లాంగ్ టర్మే ఉంటాను, ఉండమంటే ఉంటానండి సార్. ఓకే జేబీ కెమికల్స్ ఉండొచ్చా? అశోక్ లేలాండ్ భారత్ ఫోర్కి షిఫ్ట్ ఓవర్ అయ్యే స్కోప్ ఏమైనా ఉందా? జేబీ కెమికల్ ఓవరాల్గానే లాస్ట్ 1 or 2 ఇయర్స్గా ప్రైస్ కూడా బాగా పెరిగింది. మనకి 100 రూపాయల నుంచి 350-400 వరకు వెళ్ళింది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక జేబీ కెమికల్స్ మంచి స్టాకే, పెర్ఫార్మెన్స్ కూడా ఫండమెంటల్గా ప్రాఫిట్స్ కూడా బాగా రావడమే మనం చూస్తున్నాము. నా ఉద్దేశం మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ కూడా బాగా మేజర్ పీక్లో ఉంది. మిగతా ఏ స్టాక్ అయినా సరే మనకు హైయర్ ప్రైస్లో తీసుకుంటే ఈ స్టాక్లో ఉన్నట్టే రిస్క్ కూడా సేమ్ అప్లై అవుతుంది. ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ అయితే కనుక 380-390 లెవెల్స్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. సో కాబట్టి జేబీ కెమికల్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫైన్. ఒక్క మెయిల్ తీసుకుందాం. స్వప్న అడుగుతున్నారు బెర్జర్ పెయింట్స్. ఓకే ఫైన్, ఆల్రెడీ అడ్రస్ చేసినట్టున్నాం ఈ న్యూస్ని. మీరు ఫ్రెష్గా అంటే లింక్స్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు మళ్ళీ మెయిల్స్ పంపిస్తే ఈజీ అవుతుందండి, లేదంటే మళ్ళీ పాత మెయిల్సే రిపీట్ చేయాల్సి అవసరం ఉంటుంది. అండ్ ఫైనల్గా 25 పాయింట్స్ అవే ఫ్రమ్ 10,000 మార్క్, స్టిల్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మార్కెట్ షేడ్ అవుతున్నాయి 9975 దగ్గర. అలాంటి ఫైనల్ అడ్వైజ్ ఇస్తారు మీరు? మార్కెట్ చాలా స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తుంది. జస్ట్ 2-3 పాయింట్స్గా పెరుగుతున్నప్పటికీ ఆ మేజర్ మ్యాజికల్ మార్క్కి చేరువులా కనిపిస్తుంది. సో బహుశా ఇవాళ లేదా రేపు టెస్ట్ చేసినా ఆశ్చర్యపోకలేదు. సో ఓవరాల్గా మార్కెట్ కూడా బాగా పులిష్గానే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ పొజిషన్స్ కూడా అవాయిడ్ చేయండి. ఒకవేళ 10,000 తర్వాత ఎమ్మడే రివర్స్ అవుతుందని, కరెక్షన్ వచ్చేస్తుందనే ఉద్దేశంలో పెట్టుకోకుండా లాంగ్ ట్రెండ్ ఓవరాల్గా మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్లో పెట్టి మెయింటైన్ చేయటము, లేదంటే కనుక అక్కడక్కడ కొన్ని స్పర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్స్లో కూడా హయ్యర్ రేట్లో ఎగ్జిట్ అయ్యి కొంచెం షార్ట్ టర్మ్లో న్యూట్రల్గా ఉంటే మంచిది అవుతుంది. ఓకే, అందరి నోట్ ఈ బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం డోంట్ మిస్ దిస్ TV5 మనీ అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ పర్ఫెక్ట్గా చాలా చక్కగా తెలుగులో అర్థమయ్యే విధంగా అందరికీ ఇస్తున్నాం. అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ట్రావెల్లో ఉన్నా ఆర్ టీవీ మీకు అందుబాటులో లేకపోయినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీరు ఇమీడియట్గా మార్కెట్ అప్డేట్స్ని మినిట్ టు మినిట్ అప్డేట్స్ని మీరు ట్రాక్ చేయొచ్చు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాప్లో. ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అవేలో ఉన్నాం. లెట్స్ సీ ఇవాళ మార్కెట్ 10,000 మార్క్ని అధిగమిస్తుందా లేదా, దానిపైన క్లోజ్ అవుతుంది అనేది. మోస్ట్లీ డే హైస్ దగ్గర మార్కెట్ ఆర్ రికార్డ్ హైస్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది నెగిటివ్ ఫ్యాక్టర్ ఏది ఇప్పుడు దాకా అయితే లేదు. మేబీ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏది లేకపోతే రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్